Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is for first become general students. The subject is business environment. ఫస్ట్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించిన బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్లో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్ టుడేస్ క్లాస్ ద నెక్స్ట్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ మానిటరీ పాలసీ. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము. దీన్ని తెలుగులో పరపతి విధానం అని కూడా పిలుస్తారు. మానిటరీ పాలసీ అనేది ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాలసీలో ఒక ముఖ్యమైన పాలసీ మానిటరీ పాలసీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాలసీలలో ఈ ద్రవ్య విధానము లేదా పరపతి విధానము అనేది చాలా ముఖ్యమైన విధానం. దీని గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ monetary policy? The main meaning of monetary policy is to management of money supply and maintaining interest rates. మానిటరీ పాలసీ అంటే ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లైని మేనేజ్మెంట్ చేయడం, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ని ఫిక్స్ చేయడం. సో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లైని మేనేజ్ చేయడంతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ని ఫిక్స్ చేయడానికి సంబంధించిన పాలసీనే మానిటరీ పాలసీ అని అంటారు. సో భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ద్రవ్య సరఫరాను నిర్వహించడం, దానితో పాటు వడ్డీ రేట్లను నిర్ణయించడం, వీటికి సంబంధించిన విధానాన్ని మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము లేదా పరపతి విధానం అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని భారత కేంద్ర బ్యాంకు అని కూడా పిలుస్తారు. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే భారతదేశ కేంద్ర బ్యాంకుగా పిలుస్తారు. సో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. ఈ సెంట్రల్ బ్యాంక్గా పిలువబడే ఈ ఆర్బీఐ ఇండియాలో మనీ సప్లైని ప్రాపర్గా మేనేజ్ చేయడం, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ని ఫిక్స్ చేయడం, వీటికి సంబంధించిన పాలసీని మానిటరీ పాలసీ అంటారు. మానిటరీ పాలసీ ఈజ్ ద మైక్రో ఎకనామిక్ పాలసీ లైడ్ డౌన్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ద్రవ్య విధానము అనేది ఏ అధ్యయనం కిందకు వెళ్తుందంటే సూక్ష్మ ఆర్థిక విధానం క్రిందకు వెళ్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలన్నీ కూడా ఏ విధంగా పరిగణించబడతాయంటే దిస్ ఎంటైర్ స్టడీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మైక్రో ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్బీఐ భారతదేశంలో మనీ సప్లైకి సంబంధించిన మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ని ఎంత ఫిక్స్ చేస్తుంది అనే దానికి సంబంధించిన ముఖ్యమైన విధానాలను మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంగా పిలుస్తారు. నౌ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్బీఐ. ఇప్పుడు ఆర్బీఐ యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్బీఐ. ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇష్యూ. బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, దీన్ని తెలుగులో జారీ బ్యాంకు అని పిలుస్తారు. జారీ బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ ఇష్యూ అంటే మీనింగ్ ఏంటంటే ద ఆర్బీఐ హ్యాస్ ఓన్లీ ద సోల్ అథారిటీ టు ఇష్యూ ఆల్ కరెన్సీ నోట్స్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్ ఎక్సెప్ట్ ₹1 కరెన్సీ నోట్. బ్యాంక్ ఆఫ్ ఇష్యూ అంటే ఆర్బీఐ కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసే అధికారం కలిగి ఉంది. ఓన్లీ ద ఆర్బీఐ హ్యాస్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ ఆల్ కరెన్సీస్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్. అంటే అన్ని కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉన్నది.
ఒక్క ₹1 నోట్ తప్పించి మిగిలిన వాటిని ఇష్యూ చేసే అధికారం ఆర్బీఐకి ఉంది. ఈ ₹1 నోట్ని ఇష్యూ చేసే అధికారం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఇవ్వబడింది. అంటే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది ఉంటుంది. ఆ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ₹1 నోట్స్ని ₹1 కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, అంటే కరెన్సీ నోట్లను జారీ చేసే విధి. సెకండ్ పాయింట్, బ్యాంక్ టు గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకరు అని దీన్ని తెలుగులో అంటారు. ప్రభుత్వ బ్యాంకరు. బ్యాంక్ టు గవర్నమెంట్ అంటే ద ఆర్బీఐ యాక్సెప్ట్స్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ఆర్బీఐ మేక్స్ various payments to the various organizations on the behalf of the government. That's why RBI is called as the bank to government. బ్యాంక్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ బ్యాంకురు అని తెలుగులో అంటారని తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ బ్యాంకురు అంటే ఆర్బీఐ ప్రభుత్వం నుండి డిపాజిట్లు స్వీకరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆర్బీఐ ప్రభుత్వం తరపున వివిధ సంస్థలకు కూడా చెల్లింపులు చేస్తుంది. ఈ విధంగా ఆర్బీఐ ప్రభుత్వం నుండి డిపాజిట్లు స్వీకరించడం, ప్రభుత్వం తరపున ఇతర సంస్థలకు చెల్లింపులు కూడా చేయడం వల్ల ఆర్బీఐ ఏ విధంగా పిలువబడుతుందంటే బ్యాంక్ టు గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకరు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బ్యాంకర్స్ బ్యాంక్. దీని తెలుగులో బ్యాంకర్ల బ్యాంకు అని పిలుస్తారు. బ్యాంకర్ల బ్యాంకు అని అంటారు. బ్యాంకర్స్ బ్యాంక్ అంటే ద ఆర్బీఐ shall be treated as the banker to all the commercial banks in India and all cooperative banks in India. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వాణిజ్య బ్యాంకులు మరియు అన్ని సహకార బ్యాంకులకు ఈ ఆర్బీఐయే ఒక బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. అందుకే ఆర్బీఐని సెంట్రల్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఆర్బీఐని కేంద్ర బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఆర్బీఐని కేంద్ర బ్యాంకు అని కూడా పిలవడానికి ఒక కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వాణిజ్య బ్యాంకులకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సహకార బ్యాంకులకు కూడా ఈ ఆర్బీఐయే బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆర్బీఐ ఈజ్ ద బ్యాంకర్స్ బ్యాంక్. ఆర్బీఐ అనేది బ్యాంకర్ల బ్యాంకు. నెక్స్ట్ పాయింట్, కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య రిజర్వుల పరిరక్షణ. విదేశీ మారక ద్రవ్య రిజర్వుల పరిరక్షణ అని దీని అర్థం తెలుగులో. ఆర్బీఐ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి. ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ ఈజ్ టు మెయింటైన్ ప్రాపర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్బీఐ చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన విధి ఏంటంటే అవసరమైన మేరకు విదేశీ మారక ద్రవ్య రిజర్వులను పరిరక్షించాలి. ఈ విదేశీ మారక ద్రవ్య రిజర్వులు ఎందుకు ఉపయోగపడుతుంటాయంటే భారతదేశము ఇతర దేశాలతో జరిపే చెల్లింపులన్నీ కూడా ఈ విదేశీ మారక ద్రవ్యంలోనే జరుగుతాయి. భారతదేశం ఇతర దేశాలతో అనేక రకాలైన వర్తక వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటూ ఉంటుంది. ఈ సందర్భంలో అనేక రకాలైన వసూళ్లు మరియు చెల్లింపులు జరుగుతుంటాయి. సో ఈ వసూళ్లు చెల్లింపులన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్బీఐ ద్వారానే జరుగుతాయి. సో భారతదేశం ఇతర దేశాలతో వివిధ రకాలైన వర్తక వ్యాపార లావాదేవీలు జరిపినప్పుడు వాటికి సంబంధించిన వసూళ్లు చెల్లింపులన్నీ ఈ ఆర్బీఐ ద్వారా జరుగుతున్నప్పుడు ఆ వసూళ్లు చెల్లింపులన్నీ కూడా విదేశీ మారక ద్రవ్యంలో జరగాలి. సో ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యంలో ఈ వ్యవహారాలు జరగడానికి అవసరమైన మేరకు ఆర్బీఐ విదేశీ మారక ద్రవ్య రిజర్వులను పరిరక్షించుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ. ఇండియా అదర్ కంట్రీస్తో ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్లో జరిగే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అన్నీ కూడా త్రూ ఆర్బీఐ జరుగుతాయి. ఈ రిసీట్స్ అండ్ పేమెంట్స్ త్రూ ఆర్బీఐ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో జరుగుతాయి. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐ రిక్వైర్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్బీఐ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్, పరపతి నియంత్రణ. అంటే దేశంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమైన మనీ సప్లైని
ప్రొవైడ్ చేసే బ్యాంకు ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దేశంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కానీ వాళ్ళకి అవసరమైన క్రెడిట్ని ప్రొవైడ్ చేసే కోఆపరేటివ్ బ్యాంక్స్కి మనీ సప్లై చేసే బ్యాంక్ ఎవరంటే ఆర్బీఐ. అందుకే ఆర్బీఐ దేశంలో క్రెడిట్ కంట్రోల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయంపై ఆధారపడిన వ్యక్తులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు వారికి అవసరమైన పరపతి సౌకర్యాన్ని పొందడానికి వాళ్ళు సహకార బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఈ సహకార బ్యాంకులకు అవసరమైన మనీ సప్లై చేసేది ఎవరంటే ఆర్బీఐ. ఈ విధంగా ఆర్బీఐ కోఆపరేటివ్ బ్యాంక్స్కి రిక్వైర్డ్ మనీ సప్లై చేస్తూ క్రెడిట్ కంట్రోలర్గా కూడా వ్యవహరిస్తుంది. సో ఈ విధమైన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని ఆర్బీఐ ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫంక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. సెకండ్ పాయింట్ బ్యాంక్ టు గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. థర్డ్ పాయింట్ బ్యాంకర్స్ బ్యాంక్, బ్యాంకర్లకు బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ఫోర్త్ పాయింట్ కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, విదేశీ మార్గద్రవ్య రిజర్వుల పరిరక్షణ. ఫిఫ్త్ పాయింట్ కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్, పరపతి నియంత్రణ. నెక్స్ట్ ఆర్బీఐస్ క్రెడిట్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ సాధనాలు. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ సాధనాలు. ఆర్బీఐ కంట్రీలో క్రెడిట్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, క్రెడిట్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ రేట్, దీన్ని తెలుగులో బ్యాంక్ రేటు అంటారు. బ్యాంక్ రేట్ మీనింగ్ ఏంటంటే బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ at which the RBI is prepared to buy discounts of bills and commercial papers. బిల్స్ డిస్కౌంటు మరియు వాణిజ్య పత్రాలను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉన్న రేటునే బ్యాంక్ రేటు అని పిలుస్తారు. బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ at which the RBI is prepared to buy bills of exchange and commercial papers. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మరియు కమర్షియల్ పేపర్స్ వీటిని పర్చేజ్ చేయడానికి ఆర్బీఐ ఏ రేటుతో ప్రిపేర్ అయి ఉంటుందో ఆ రేట్నే బ్యాంక్ రేట్ అని పిలుస్తారు. సో ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన వినిమయ బిల్లులు మరియు వాణిజ్య పత్రాలను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ ఏ రేటునైతే అందిస్తుందో ఆ రేటునే బ్యాంకు రేటు అని పిలుస్తారు. సెకండ్ పాయింట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, దీని తెలుగులో ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అని పిలుస్తారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఇన్ ద మార్కెట్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఇన్ ద మార్కెట్ బై ద ఆర్బీఐ ఈజ్ నోన్ యాజ్ ద ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మడాన్ని కొనడాన్ని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటారు. అంటే వివిధ రకాలైన సెక్యూరిటీలను మార్కెట్లో స్వల్పకాలిక దీర్ఘకాలిక పరిమితితో కొనడాన్ని మరియు అమ్మడాన్ని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో, దీని తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటారు. క్యాష్ రిజర్వ్ రేషియో దీని మీనింగ్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఈజ్ ద మినిమం అమౌంట్ ఎట్ విచ్ ద ఆర్బీఐ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఎట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అంటే ఆర్బీఐ ఒక ఫిక్స్డ్ అమౌంట్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాలి, దీన్నే సిఆర్ఆర్ అంటారు. సిఆర్ఆర్ అంటే దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా కంపల్సరీ ఆర్బీఐ దగ్గర ఒక మినిమం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని క్యాష్ రూపంలో రిజర్వ్లో పెట్టాలి. దాన్నే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా ఒక నిర్ణీత మొత్తంలో ఆర్బీఐ దగ్గర ఒక నిర్ణీత శాతంలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో ఉంచాలి.
ఆ విధంగా దేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకులన్నీ ఆర్బీఐ దగ్గర కొంత మొత్తంలో కొంత శాతంలో నగదు రూపంలో ఉంచాల్సిన దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తారు, సిఆర్ఆర్. అంటే దేశంలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా కంపల్సరీ ఆర్బీఐ దగ్గర కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని క్యాష్ రూపంలో రిజర్వ్ పెట్టాలి, దాన్ని సిఆర్ఆర్ అంటారు. మరి నెక్స్ట్ పాయింట్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. అంటే